హలో, అందరికీ నమస్కారం. నేను మీ ఎడప వినీత్. వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. ఈరోజు నేను చెప్పబోయే పాడ్కాస్ట్ ఏది శాశ్వతం. అవును, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం. మనిషి మనుగడకి తను పుట్టిన తర్వాత నుంచి, తన పుట్టుక ముందు నుంచి, అంటే తను కన్ను తెరిచి ప్రపంచాన్ని చూసినంతసేపు ఏది శాశ్వతంగా కనిపించినా అది అశాశ్వతమే నా దృష్టిలో. ఏంటంటారా? చావు. అంతే కదా, చావే శాశ్వతం. చావుకు ముందు ఏదైనా సరే అశాశ్వతం. కాబట్టి చావుకి భయపడేవాడు ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండలేడు, అంటే మనుగడ సాగించలేడు. కాబట్టి చావుకి భయపడకుండా చేసేదే పోరాటం. జీవితం అంటే జీవితం నిత్య పోరాటం అన్నమాట. సో జీవితం అనేది శాశ్వతం, సావు అనేది శాశ్వతం. ఈ రెండింటి మధ్య మన పోరాటం అశాశ్వతం. అవును, పోరాటం అనేది నా దృష్టిలో అశాశ్వతమైనది. నువ్వు రోజు పోరాడుతుంటే ఆ పోరాటం శాశ్వతమైనది ఎందుకు అవుతుంది? కాబట్టి చావుకి భయపడకుండా జీవితానికి ఎదురుపడి ముందుకెళ్ళేవాడే శాశ్వతంగా ఉంటాడు. మీరందరూ చనిపోవడం లేదు, మీలో కేవలం 2% ఇక్కడే ఈనాడే ఒక మహాయుద్ధంలో మరణిస్తారు. ఎందుకంటారా? రోజు చచ్చిపోతుంటే, రోజు మరణిస్తుంటే ఇంకా బతికెక్కడిది? చావు అంటే భయపడనక్కర్లేదు. ఎప్పుడో ఒకప్పుడు మనందరికీ చావు వస్తుంది. తొలి ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భయపడతారు. కాదు అని ఎవరైనా అంటే వారు పచ్చి అబద్ధం చెబుతున్నారన్నమాట. కొందరు ధీరులుంటారు, కొందరు భైరవులు ఉంటారు, కొందరు బీరువులు ఉంటారు. కాబట్టి తప్పదు, ఈ జీవితంలో వారు కూడా పోరాడతారు లేదా ఎగిరిపోతారు. ఎగ్జాంపుల్, మీరు ప్రపంచంలో అత్యంత ధన సంపద కలిగిన దేశమైన అమెరికాలో అమెరికన్లు చూస్తే అసలైన అమెరికన్లు యుద్ధ పోరుని, వేటుని ప్రేమిస్తారు. అమెరికా విజేతను ఎక్కువగా ప్రేమిస్తుంది. అమెరికా పరాజితుడిని సహించలేదు. అమెరికన్లు పిరికివాడిని అసహించుకుంటారు. అమెరికన్లు గెలవటానికి ఆడుతుంటారు. కనుకనే అమెరికా ఏనాడు ఓడలేదు, యుద్ధాలలో ఎన్నడూ ఓడదు కూడా. కాబట్టి అమెరికా అనేది ఒక సేన, ఆ సేనను సృష్టించుకుంది. కాబట్టి ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తుంది. కారణం ఆ సేనే. సేన అంటే ఒక జట్టు. అది బతకడం, నిద్రపోవడం, పోరాటం, తినడం అంతా ఒక జట్టుగా చేస్తుంది. ఏకైక వీరుడు, ధీరుడు కథంతా ఒక్క అమెరికా వాడు మాత్రమే. కాబట్టి అమెరికా వాడిని దాటి ఎవరైతే వీరుడు, ధీరుడు బయటకు వస్తాడో వాడే గొప్ప పోరాట యోధుడు ఈ ప్రపంచంలో. కాబట్టి ప్రపంచాన్ని శాసించాలంటే ముందుగా శాశ్వతమైన పరిష్కారాన్ని నీ జీవితంలో ఎత్తుక్కోవాలి. కాబట్టి నిత్యం పోరాడాలి, పోరాడుతూ ఉండాలి. ఆ పోరాటానికి అర్థం ఉండాలి. లేదా నువ్వు రోజు పోరాడినా ఆ పోరాటం వృధా, నీ జీవితం వ్యధ. కాబట్టి పోరాటమే నీ జీవితంగా ముందుండాలి. ఆ పోరాటానికి ఒక శాశ్వతమైన పరిష్కారం ఉండాలి. అది గెలుపు మార్గమై ఉండాలి. ఉన్నతమైన ఆలోచనలు, నీ యొక్క మైండ్ సెట్ మాత్రమే దీన్ని పరిష్కార మార్గం వైపు తీసుకెళ్లేలా ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది. థ్యాంక్ యూ.